పిల్లల్లో వింటర్లో రొటీన్గా వచ్చే డిసీజెస్ వాటిని ఎలా ప్రివెంట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఈ చలికాలంలో మామూలుగా పిల్లల్లో వచ్చేవి ఎక్కువ ఫ్లూ వైరసెస్ వల్ల నిమోనియాస్ లాంటివి ఎక్కువగా వస్తుంటాయి. వీటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఎస్పెషల్లీ 6 months to 5 years లో పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. సో దానివల్ల మనం వ్యాక్సిన్స్ అనేవి తప్పకుండా ఇవ్వాలి. వ్యాక్సిన్స్ మనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? నిమ్ముకు వేసే వ్యాక్సిన్స్ అంటే 6 weeks నుంచి కొన్ని డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అందులో ఒకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్. అది 6 weeks, 10 weeks అండ్ 14 weeks వేస్తాము. అలాగే 6 months కంప్లీట్ అయిన పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది రికమెండ్ చేస్తాం జనరల్గా. అది 2 doses అనేది ఇవ్వాలన్నమాట 1 month గ్యాప్తో. సో దీన్ని ఇవ్వడం వల్ల అసలు రాదా అంటే 100% రాదు అని చెప్పలేము. బట్ ద డిసీజ్ సివియారిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సపోజ్ ఒక బేబీ ICU అడ్మిషన్ అవసరమైంది, వ్యాక్సిన్ తీసుకోని బేబీ అంటే, ఇలా వ్యాక్సిన్ తీసుకున్న బేబీకి ఆ డిసీజ్ సివియారిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ జనరలీ 6 months to 5 years లో పిల్లలకి రొటీన్గా రికమెండ్ చేస్తాము. సంవత్సరానికి ఒకసారి వేయించుకోవాలి. ఎస్పెషల్లీ ఏప్రిల్ మే సీజన్లో వేయించుకుంటే మనకి ఇలా ఆగస్ట్ నవంబర్ స్టార్ట్ అయ్యేప్పటికి, ఎప్పుడైతే ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుందో ఆ టైంకి యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. దానివల్ల ప్రొటెక్షన్ అనేది ఫామ్ అవుతుంది బేబీస్కి. సో యాజ్ ఎ పీడియాట్రిషియన్ మేము రొటీన్గా అందరికీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది రికమెండ్ చేస్తాం.